యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను నేను. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఎలనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ మహోన్నతమైన కృపచేత నీ యొక్క శరీరమును రక్తమును తీసుకునే యోగ్యత మాకు అనుగ్రహించారు, తీసుకున్నాము. ఇంకను ప్రభా, చదవబడిన ఈ లేఖన భాగంలోనే మాకు కావలసిన ఇంకా అనేకమైనటువంటి దేవా ఆత్మీయ జీవాహారమును అనుగ్రహించి మమ్మల్ని దీవించి మమ్మల్ని పోషించి నీ కొరకు నాయన సాక్షుల నిలబెట్టి మేము లేచి మా గృహాలకి వెళ్ళకముందే మాతో ముచ్చటించి నీ దాసుని నీ సిలువ చాటున మరుగు చేసి నీ దాసుని నోట నీ మాట ఉంచి మాట్లాడి మహిమ పొందమని యేసునామమును బట్టి దేవా మరొక్కసారి పిల్లలందరూ ఇచ్చిన ప్రతి కానుక, వారిచ్చిన ప్రథమ ఫలము, దశమ భాగం, స్వైచ్ఛార్పణ, మొక్కుబడి, రైసు, ఫలాలు నాయనా, ఇదిగో ఇక్కడ ఉన్న కొబ్బరి నూనె కూడా నీ యొక్క శక్తి ప్రభావాలు అందులో పెట్టి దేవా తిరిగి వారిని మమ్మల్ని దీవించి బలహీనత చేత బాధపడుచున్న ఆ తండ్రి ఇదిగో రోజాను అలాగే వెంకటలక్ష్మిని కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. దర్శనం కూడా మీరు ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి బలహీనతను వెలగొట్టమని ప్రార్థన యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వెళ్ళవల ఎవరన్నారు అనలేదు కదా, వెళ్ళవయ్యా అన్నారు, అలా వినిపిస్తుంది. దేవుని స్తోత్రం. అలాగే పర్లేదు. ప్రియులారా, మనము ఇక్కడ మూలవాక్యములు హెచ్చరిక వాక్యంగా కూడా చెప్పుకున్నాం. నేను మర్చిపోయి ఇది చదివించాను అనుకోకండి. ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నామాట. మొదటిదేమో ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడై ఉన్నట్లుగా మనం కూడా పవిత్రులుగా ఉందాము, పవిత్రులుగా చేసుకుందాము అని చెప్పుకున్నాం. ఆయన ఎట్టివాడై ఉన్నాడంటే యేసు ప్రభు వారు ఈ భూమి మీద ఏ విధంగా పుట్టాడు, ఎట్లా పుట్టాడు, ఎట్టి విధంగా పుట్టాడు. మనము అట్టివారమై ఉన్నాము. యేసయ్య పుట్టినట్లుగా కన్యమరియ గర్భములో యేసయ్య పుట్టాడు, అవునా? అలాగే నేను పుట్టాను అని చెప్పుకోవాలి ఈ వాక్యం. దీన్ని మీరు అంగీకరిస్తారా? యేసు ప్రభువారు ఎట్టివారై ఉన్నారో మనము అట్టివారమై ఉన్నామాట ఈ లోకములో. యేసు పుట్టుక ఎలాగైతే జరిగిందో నా పుట్టుక కూడా అలాగనే జరిగింది. దేవుని స్తోత్రం. ఇది కాస్త అంగీకరించడానికి మీ మనసు అయితే ఒప్పుకోదు, కానీ వాస్తవం కూడా నేను మీకు చెప్తాను, మీరు అంగీకరిస్తారు. ప్రతి ఒక్కరు అలా చెప్పుకోవాల్సిన అవసరం వచ్చేస్తుంది ఇప్పుడు. ఎందుకంటే యేసయ్య పుట్టడం అనేది ఈ లోక సంబంధమైన సైన్స్కి విరోధం అండి. ఈ లోక సంబంధమైన సైన్స్కి విరోధం. ఎందుకంటే నీవు నేను మనము ఎలా పుడుతున్నామంటే తల్లిదండ్రుల ద్వారానే పుడుతున్నాము తప్ప కేవలం ఒక తల్లి వలనో ఒక తండ్రి వలనో మనము పుట్టట్లే. మనమందరము తల్లిదండ్రుల ద్వారానే కలిగిన ఫలము. కానీ యేసయ్య అయితే పురుషుని ప్రమేయము లేనటువంటి కన్యక అయినటువంటి మరియమ్మ గర్భములో నుండి పుట్టాడు. నేను కూడా అలాగనే పుట్టాను అనేది వాస్తవం. బైబిలు ఏం చెప్తుందో జాగ్రత్తగా ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు మరియమ్మ గర్భములో తాను ఉద్భవించేటప్పుడు మరియమ్మ నమ్మలే. దయాప్రాప్తురాలా నీకు శుభము అని చెప్పేసరి. ఏంటి శుభవార్త అంటే, నీవు గర్భము ధరించి శిశువును కంటావు. అరే ఇది ఎలా సాధ్యం?
నమ్మలేదు. ఆమె నమ్మలేదు. నేను ఎందుకు నమ్మానో తెలుసా? యేసయ్యను ఆమె నమ్మలేదు కాబట్టి నేను నమ్మాను. ఎందుకు నమ్మలేదామంటే ఇది ఎలా సాధ్యం అండి? స్త్రీ పురుషుల ద్వారానే పిల్లలు పుడతారు. నేను పురుషుని ఎరగని దాన్ని కదా, నాకు ఎలా సాధ్యం అది? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొనును. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరియమ్మ గర్భములో తన సృష్టిని చేశాడు కాబట్టి యేసయ్య పుట్టాడు. నా పుట్టుక నీ పుట్టుక కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనమందరము కూడా తండ్రి అయిన దేవునికి కూతుర్లు కొడుకులు అయిపోతున్నాం. హల్లెలూయా. ఎంత అద్భుతం అండి! యేసయ్య పుట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడే తన కార్యాన్ని జరిగించాడు. అవునా కాదా? లూకాసు వార్తలు చూసాం కదా మనం. 1వ అధ్యాయము 28 నుంచి చదివండి అమ్మా. ఆ దూత లోపలికి వచ్చి, దయాప్రాప్తురాలు నీకు శుభము. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చుండగా దూత, మరి ఆ భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టిదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులు యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదే ఇండునని ఆమెతో చెప్పిన. అందుకు మరియ, నేను పురుషుని ఎరగనదాననే ఇదెలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. అర్థమైందా? పరిశుద్ధాత్మ కమ్ముకునుట వల్ల, దేవుని శక్తి వల్ల దేవుని కుమారుడిగా యేసయ్య పుట్టాడట. నీ జన్మము నా జన్మము కూడా అలాగనే జరిగింది. ఆయన ఎట్లుండేనో మనము కూడా లోకములో అట్లే ఉన్నామట. బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. యేసును ఎందరూ అంగీకరిస్తారో వారందరికీ, అంటే యేసు నామమునందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా. అయితే వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఇప్పుడు చెప్పండి, నువ్వు దేవుని బిడ్డవేనా? చెప్పమ్మా సమాధానం. నీ పేరే సమాధానం. దేవుని బిడ్డవా కదా? దేవుని బిడ్డవా? ఎలా పుట్టావు? మరియమ్మ, యేసయ్య నీకు ఎలా పుట్టాడంటే దేవుని శక్తి. దేవుని శక్తి మేము నమ్మం అంటారు లోకం. సైన్స్ కూడా ఒప్పుకోదు. సైన్స్కి వ్యతిరేకంగా, సైన్స్ ఊహకు అందని విధంగా యేసయ్య పుట్టినట్లుగా మనల్ని కూడా దేవుడు పుట్టించాడు. హల్లెలూయా. ఏంటి, మనం పుట్టామట దేవుడికి. యేసయ్య పుట్టి ఏమనట? దేవుని కుమారుడు అనబడు. అవునా? ఇప్పుడు మనం ఎవరు కుమారులం అండి? చెప్పండి. దేవుని కుమారులమే కదా? అవునా? ఎలా కలిగింది అది? రక్తం వలన కాదు. కాదు. నీ తల్లిదండ్రుల రక్తం వల్ల కాదు. కాదు. నా తల్లిదండ్రుల యొక్క రక్తం వల్ల కాదు. నేను మనుషుల యొక్క శరీరేచ్ఛను బట్టి కాదు నేను. కాబట్టి దేవుని వలన పుట్టాం మనం. అంటే యేసయ్య ఎలాగైతే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు యేసయ్యను పుట్టించాడో, ఇప్పుడు అందుకే చెప్తున్నాను, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం అట్టివారమే లోకములో ఉన్నాము. అందుకే మీరు దేవుడి బిడ్డలంటే, ఎస్ మేము దేవుడి బిడ్డలు, మాకు తెలుసు. దాన్ని ఒప్పుకుంటారా లోకం? లోకము యేసు యొక్క జన్మను కూడా ఒప్పుకోరు. కన్యక పుట్టడం ఏంట్రా, బోల్డ్ విమర్శలు. మనలు కూడా నమ్మరు. దేవుడి బిడ్డలు అట, వీళ్ళు దేవుడి బిడ్డలు. అరే నేను దేవునికి పుట్టాను రా, దేవునికి నేను పుట్టాను అన్నవారు గుండెల మీద చేయండి. నిజంగా పుట్టాను లేదా? ఇంకా డౌటా? యేసు ఎలా పుట్టాడండి? ఆత్మ ద్వారానా? ఓకేనా? నేను ఇప్పుడు ఆత్మ ద్వారా ఎవరికి పుట్టాను? మా అమ్మకు కాదు, మా నాన్నకు కాదు,
నా దేవునికి పుట్టాను. హల్లెలూయా. అంటే యేసయ్య పుట్టుక నా పుట్టుక తండ్రి అయిన దేవుడు ఒకలాగానే చేశాడు, లేఖనం చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? చూడండి, మనము ఆత్మ ద్వారా పుట్టబడిన వారం. అదే యోహాను సువార్త 3వ అధ్యాయములో ప్రియులారా 8వ వచనాన్ని చదువుదామా? ఒకసారి 5 నుంచి చదవండి, లేకపోతే శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూసారండి, శరీర మూలముగా జన్మించిందట శరీరం అట, ఆత్మ మూలంగా జన్మించింది ఆత్మీయనట. ఇప్పుడు చెప్పండి, మొదటి వచనంలో మొదటి అధ్యాయంలో 12-13 వచనాలు చదివాం కదా. వారు అనగా యేసు నామమందు విశ్వాసం ఉంచిన వారు దేవుని పిల్లలను ఆయన అధికారం అనుగ్రహించారు. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుస్యేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. కాబట్టి మా అమ్మా నాన్న రక్తమును బట్టి నేను ఇప్పుడు పుట్టలేదు దేవుని బిడ్డగా. మా అమ్మ నాన్న శరీరేచ్ఛను బట్టి, మనుస్యేచ్ఛను బట్టి నేను పుట్టలేదు. మరి నేను దేవుని బిడ్డ ఎలా అయ్యాను, దేవుని కుటుంబంలో ఎలా పుట్టానంటే పరిశుద్ధాత్మ ద్వారా అని చెప్తున్నాడు. శరీర మూలంగా పుట్టింది శరీరం, తల్లిదండ్రులకు నేను కొడుకుని, కానీ ఆత్మ మూలంగా నన్ను కన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యేసయ్య వచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా తండ్రి అయిన దేవుని కుటుంబంలో నేను కొడుకుని. ఇప్పుడు అంటే ఆయన జన్మములాగానే మన జన్మమును దేవుడు డిసైడ్ చేశాడు. హల్లెలూయా. ఎంత అద్భుతమండి ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక. అందుకే లోకములో యేసు ఎట్టివాడై ఉన్నాడో లోకములో మీరు కూడా అట్టివారై ఉన్నారు. అద్భుతమండి దేవుని ప్రణాళిక. గలతీయులకు రాసిన పత్రికలో చెబుతున్నాడు చూడండి, అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా చూడండి, మనము ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన వారము అనే మాట ఉంటుంది చూడండి. 28 సహోదరులారా మనము ఇస్సాకు వలె, ఎవరట? ఇస్సాకులా మనం పుట్టామట. లేఖనం ఇక్కడ కూడా చెప్పింది కదా, దైవస్వరూప ఇస్సాకులాగానే మనము కూడా వాగ్దానమును బట్టి పుట్టిన వాళ్ళమే తప్ప మనుస్యేచ్ఛ వలన, శరీరేచ్ఛ వలన, రక్తము వలన పుట్టిన వారం కాము. మరి దేని బట్టి పుట్టామండి దేవుడి కుటుంబంలో? బాబు వినండి అయ్యా, దేని వల్ల పుట్టాము? ఇస్సాకు ఎలా పుట్టాడండి? వాగ్దానం బట్టే. దేవుడు ప్రామిస్ చేశాడు, నీ కొడుకునిస్తానులే అని. దాని అర్థమేంటి? బాగా వినండి, జాగ్రత్త వినండి. డబుల్ ఇంపాసిబుల్, 2 అంతల అసాధ్యం అది సారాకు. సారా జవసత్వాలు గట్టిగా ఉన్నప్పుడు కూడా ఆమె అబ్రహామునకు బిడ్డను కన్యబలేకపోయింది. కారణం గొడ్రాలు కాబట్టి. మరి గొడ్రాలు ఎంత తిండి తిన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంత బలం ఉన్నా బిడ్డలు ఉత్పత్తి చేయలేదు, అసాధ్యం అది. సరే, ఆమెకు రమారామి 90 సంవత్సరాలు వచ్చేసింది. ముసల్ది అయిపోయిన తర్వాత అప్పుడు ఋతుచక్రం కూడా ఆగిపోయింది. స్త్రీ ధర్మము నిలిచిపోయినట, ఋతుచక్రం ఆగిపోయింది. నెల బహిష్టులు జరగట్లే, అయిపోయింది. ఇంకెక్కడ గర్భం? ఒకటేమో గొడ్రాలు, రెండవదేమో ముసల్ది, మూడోదేమో ఋతుచక్రం ఆగింది. అన్నీ ఇంపాసిబుల్సే, ట్రిపుల్ ఇంపాసిబుల్, పుట్టరు. కానీ ఇస్సాకు ఎందుకు పుట్టాడు అంటే దేవుడు వాగ్దానమును బట్టి. హల్లెలూయా. నేను మాటిచ్చానుగా పుడతారంతే అన్నాడు దేవుడు, ఇస్సాకు పుట్టాడు. హల్లెలూయా. ఇస్సాకు పుట్టడానికి కారణం సారమ్మ గర్భసంచి కాదు. ఇస్సాకు పుట్టడానికి కారణం సారమ్మ వయసు కాదు.
ఇస్సాకు పుట్టడానికి కారణము సారమ్మ యొక్క గర్భము ప్రసవించే శక్తి కాదు. కారణం ఏంటో తెలుసా? ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి పుట్టాము. అలాగే ఇస్సాకు వలె మనం వాగ్దానమును బట్టి పుట్టామంటే దేవుడు తన నిత్య సంకల్పమును బట్టి తన కుమారునికి సహోదరులుగా నిన్ను నన్ను నియమించాడు దేవుడు. కాబట్టి దేవునికి పుట్టేస్తున్నాం మనం. హల్లెలూయా! ఎంత అద్భుతమైన విషయం అండి, ఎంత అద్భుతమైన విషయం. యేసు పుట్టుక ఎలాగైతే జరగాలో, తన తమ్ముళ్ళ పుట్టుక, తన చెల్లెల పుట్టుక కూడా మనది అలా జరగాలని దేవుడు డిసైడ్ చేశాడు. అలాగే పుడుతున్నాం. హల్లెలూయా! ఏం ప్రణాళిక అండి. దేవుడు ఎటువంటి భావాలు, లోతైన అంశాలు ఇస్తున్నాడు. ఇదే మీరు తొందర ముగించుకొని వెళ్ళిపోతే మిస్ అయిపోతారు. మీరు గమనించండి పిల్లారా, మృతతుల్యులట. మీరు రోమాపత్రిక 4వ అధ్యాయం అనుకుంటున్నాను, 8 కానీ 4వ అధ్యాయంలో 4:18 నుండి 19 చదవండి. ఓకే. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు గలవాడయ్యుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టుండి మళ్ళీ సారా గర్భము కూడా మృతతుల్యమైనట్లు ఆలోచించానట. ఏం ఆలోచించాడట? దయామణమ్మ గారు వింటున్నారా? నా భార్య మృతతుల్యం కదా, అంటే సచ్చిన శవం ఎలాగా? నేను సచ్చిన శవం లాంటివాడిని. ఓ సచ్చిన 2 శవాల్ని, ఆడమగ శవాల్ని పెట్టి, అయ్యా మీరు గర్భాన్ని ఉత్పత్తిని పిల్లల్ని సంతానం చేయంటే చేస్తారు వాళ్ళు, చచ్చిపోయిన వాళ్ళు. మేము అలాంటి వాళ్ళము, మాకు బిడ్డలేటి అని అనుకున్నాడట, ఆలోచించాడట. కానీ మీరు సచ్చిన సవాల్ లాంటి వాళ్ళే, కానీ నేను వాగ్దానం చేశాను కదా, ఆ నోటి మాటను బట్టి బిడ్డను దేవుడు ఇదిగో వచ్చే ఈ కాలానికి శారా గర్భమందు నీకు కుమారుడు కంటాడన్నాడు. హల్లెలూయా! ఆయన చెప్పాడు గనుక ఆమె గొడ్రాలు అవనియండి, ముసల్దాయి అవనియండి, స్త్రీ ధర్మం అంతా కూడా ఆగిపోనివ్వండి, లేదా ఆమె కన్యకేనండి, పురుషుని ఎరగదండి, అవనియండి. ఆయన మాట ఇచ్చాడు కనుక తద్వారా మనం పడతాం. అందుకే ఇస్సాకు వాగ్దానమును బట్టి పుట్టినట్లుగా మనము పుట్టామట. చెప్పాడు అప్పటికే, మరియమ్మ నీ బంధువురాలైనటువంటి గొడ్రాలైన ఎలిజబెత్, ఆమె గొడ్రాలే, కానీ ఇప్పుడు ఆమెకు 6వ నెల, తెలియదా? ఏంటిది? దేవుని మాట ద్వారా మనం పడుతున్నాం, దేవుని వాగ్దానం ద్వారా పడుతున్నాం, దేవుని నమ్ముట వలన పుడుతున్నాం, దేవుని ఆత్మ ద్వారా మనం పుడుతున్నాం. దేవుని కుటుంబములో ఆయన కూతురులుగా, ఆయన కొడుకులుగా మనం మారుతున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా, తన జన్మం ఎలాగో దేవుడు మన జన్మం కూడా ఆయన కుటుంబంలో పుట్టడానికి అలాగనే డిసైడ్ చేశాడు ఆయన. ఎంత అద్భుతం అండి. ప్రార్థన చేద్దాం. వచ్చే వారం మరలా కొన్ని విషయాలు, ఆయన ఎట్టివాడై ఉన్నాడో మన అట్టివారం ఉన్నాం, మరికొన్ని సంగతులు తెలుసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధ తండ్రి, ఆశ్చర్యకరుడా, చాలా